సుకేష్ చంద్రశేఖర్ మనోడు ఎంత చాలుగాడంటే ఒక వైఫ్ ఉన్నా కానీ నలుగురు హీరోయిన్స్తో డేట్ చేయాలని చూసిండు. రీసెంట్గా జరిగిన ఢిల్లీ లిక్కర్ దందలు కూడా మనం చెయ్యింది. అండ్ మన కవితకి 15 కిలోల నెయ్యిని కూడా పంపించండు. అసలు ఈ నెయ్యి ఏంది, లిక్కర్ ఏంది, హీరోయిన్స్ ఏంది అని అనుకుంటున్నారా? ఇవన్నీ మీకు తెలియకుంటే ఈయన గొప్ప గతం గురించి మీకు తెలియాలి. ఆ టాపిక్ గురించి ఆల్రెడీ మన ఛానల్లో వీడియో వేసిన. పాపులర్ వీడియోస్లోకి వెళ్ళి సుకేష్ వీడియో చూస్తే మీకే అర్థమైపోతుంది. ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. ఒకవేళ అది ఆల్రెడీ చూసుంటే ఈ వీడియోలో కూడా మీకు సుకేష్ సినిమా చూపిస్తా. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సుకేష్ చంద్రశేఖర్ కొన్నేళ్ల ముందు జాక్విలిన్ ఫెర్నాండెస్ అండ్ నోరా ఫతేహ్తో డేట్ చేసిండు. అలా డేట్ చేసేటప్పటికి ఆయనకి పెళ్ళి అయిపోయింది. అరే షాదీషుదా అయినను ఎందుకురా నీకు ఇట్లాంటి గలీజ్ పనులు అని మీరు అనుకోవచ్చు. అయితే అట్లా డేట్ చేయడానికి హెల్ప్ చేసిందే వాళ్ళ వైఫ్. అసలు సుకేష్ లైఫ్లోకి వచ్చిన ఆ హీరోయిన్ ఎవరు? సుకేష్ వైఫ్ పేరు లీనా మరియా పాల్. ఈమె మలయాళం అమ్మాయి. సో ఈమె స్టార్టింగ్లో పళ్ళ డాక్టర్ లెక్క పనిచేసింది. ఆ తర్వాత యాక్టర్ అవ్వాలి అనే ఇంట్రెస్ట్ తోటి యాక్టర్ అయిపోయి 2-3 సినిమాలు తీసింది. అట్లా మనోన్ కళ్ళల్లో ఈ హీరోయిన్ పడ్డ తర్వాత ఆమెతో కొంచెం మాట్లాడడం, క్లోజ్ అవ్వడం, అలా అలా వీళ్ళ కథ నడుస్తూ ఏదో ఒక రోజు ఆమె దగ్గరకు వచ్చి మలయాళం స్టైల్లో న్యాన్ నిన్నే వాళ్ళడే ఇష్టపడను ఎనికి నిన్నే కళ్యాణం కైకరం అని చెప్పగానే ఆమె ఫ్లాట్ అయిపోయింది. సుకేష్ చంద్రశేఖర్కి హిందీ, ఇంగ్లీష్తో పాటు తెలుగు, కన్నడ, మలయాళం అండ్ తమిళ్ భాషలు కూడా వస్తాయి. ఈ భాషలు కూడా వాడు ఆ ఊరిలోనే పుట్టి వేరినోడు అన్నంత కాన్ఫిడెంట్గా మాట్లాడతాడు. సో ఇలా ఈ మాయమాటలు అన్నీ చెప్పేసి ఆమెని 2015లో పెళ్లి చేసుకున్న తర్వాత అసలు సుకేష్ ఎవరు, ఆయన స్టోరీ ఏంటిది అని అంతా ఆమెకు ఎక్స్ప్లెయిన్ చేసిండు. వీళ్ళ ట్రాక్ రికార్డ్ చూసి ఆమె షాక్ అయిపోయింది. ఆ తర్వాత వీళ్ళిద్దరు కలిసి స్కామ్ చేయాలని ఫిక్స్ అయిపోయారు. అలా వీళ్ళు జైల్లో ఉండి 200 కోట్ల స్కామ్ని చేసే గ్యాప్లో ఇంకో సైడ్ నుంచి ఢిల్లీలో కొత్త లిక్కర్ పాలసీని స్టార్ట్ చేశారు. ఆ లిక్కర్ పాలసీ ఏంటంటే ఢిల్లీలో చాలామంది తాగుబోతులు ఉన్నారు. ఒక బండి పెట్రోల్ ఎట్లా తాగుతారో అక్కడ ఉన్న వాళ్ళు మందు అట్లా తాగుతారు. అలాంటి ఢిల్లీ మార్కెట్లో చాలామంది బ్లాక్లలో మందు అమ్ముతూ ఎక్కువ పైసలు సంపాదిస్తారు. అప్పుడు గవర్నమెంట్ ఇదంతా చూసి ఈ బ్లాక్లలో అమ్మేటోళ్ళు, ఈ మిడిల్ మన్స్ ఎక్కువ సంపాదిస్తున్నారు, వాళ్ళ ప్రాఫిట్ ఎందుకు ఉంచాలి, మనం కొత్త పాలసీ తీసుకొస్తే మనకే ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి కదా అని చెప్పేసి ఢిల్లీలో కొత్త లిక్కర్ పాలసీని స్టార్ట్ చేశారు. బేసిక్గా పాలసీలో ఏముంటుందంటే వైన్ షాప్లని ఎక్కువసేపు ఓపెన్ చేసి ఉంచాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న వైన్ షాప్స్ కన్నా కొంచెం ఎక్కువ వైన్ షాప్స్ ఓపెన్ చేయాలి అని చెప్పేసి ఆ పాలసీలో వాళ్ళు పెట్టారు. దీనివల్ల ఢిల్లీ గవర్నమెంట్కి చాలా ప్రాఫిట్ వస్తుంది. అప్పట్లో ఆల్మోస్ట్ 2000 కోట్ల వరకు ఈ కొత్త పాలసీ పెట్టడం వల్ల ప్రాఫిట్స్ వచ్చినాయి. సో ఇంత ప్రాఫిటబుల్ బిజినెస్లో మనం కూడా ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి వేరే స్టేట్ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించారు. బట్ ఆ ప్రాసెస్ అనేది ఇల్లీగల్. దీంట్లో ఏం తెలిసిందంటే మన తెలంగాణకు చెందిన అరుణ్ పిల్లై అనే వ్యక్తి ఈ లిక్కర్ దందలో ఆల్మోస్ట్ ఒక 100 కోట్ల వరకు ఇచ్చిండని చెప్పేసి అందులో బయటపడ్డది. అసలు తెలంగాణ వాడు ఎందుకు ఇలా ఇన్ని పైసలు పెట్టిండని చెప్పేసి ఈడీ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తే దాంట్లో మన కవితక్క పేరు కూడా వెళ్ళింది. అసలు పైసలు పెట్టింది అరుణ్ పిల్లై గాడు కాదు. ఆడిచ్చిన పైసలలో 65% స్టేక్ అనేది కవితక్క పేరు మీదనే ఉంది. సో దీనివల్ల సిబిఐ వల్ల మన ఇన్వెస్టిగేషన్ చేశారు. ఇలా కవితక్క ఢిల్లీ లిక్కర్ స్కామ్లో దొరికింది. అప్పటి నుంచి కవితక్క టైం జర బ్యాడ్ నడుస్తుండే. అట్లనే మన సుకేష్ గారికి కూడా ఏం దోస్తలేదు. అరే ఎన్ని కోట్లు సంపాదించినా జైలే బతికైపోయిందిరా నాది మొత్తం అని చెప్పేసి జైలు నుంచి బయటకు పోవాలంటే పైసలు కాదు మనకు పవర్ ఇంపార్టెంట్ అని చెప్పేసి ఒక సీట్ కొందామా బేబీ అని చెప్పి వాళ్ళ వైఫ్తో డిస్కస్ చేసిండు. సరే కొను అని చెప్పేసి ఆమె కూడా ఓకే అన్నది. సో మనోడు ఆమ్ ఆద్మీ పార్టీలో సీట్ తెచ్చుకుందామని చెప్పేసి ఆ పార్టీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులకి 50 కోట్ల రూపాయలు ఇచ్చి మీరు ఏదైనా ఏరే నాకైతే అలా సీట్ కావాలని చెప్పేసి చెప్పిండు. అండ్ జైల్లో సుకేష్కి అండ్ ఆయన వైఫ్కి ప్రొటెక్షన్ కోసం 10 కోట్ల రూపాయలు జైలు వాళ్ళకి ఇచ్చిండు. అట్లనే సందీప్ గోయల్ అనే ఇంకో జైలు డైరెక్టర్ జనరల్కి 12,50,00,000 రూపాయలు ఇచ్చిండు. ఎందుకంటే మనోడిని జైలు నుంచి తీసుకుపోయి పార్టీలకు జాయిన్ చేయడం కానీ బయటికి తీసుకోవడం ఇలా చాలా విషయాలు చేయాలి కాబట్టి 12 కోట్లు ఇచ్చేసిండు. సో ఈ విధంగా ఆల్మోస్ట్ ఒక 72 కోట్ల వరకు ఖర్చు పెట్టేసిండు. ఇన్ని పైసలు ఖర్చు పెట్టి సీట్ కోసం వెయిట్ చేస్తున్న సుకేష్కి చాలా రోజులు అయినప్పటికీ అసలు సీట్ వస్తలేదు అండ్ ఇన్ఫర్మేషన్ కూడా ఎవ్వరు ఇస్తలేదు. అన్న ఏమైనా పైసలన్నీ తీసుకురు కానీ సీట్ ఇస్తలేరు అని చెప్పేసి వాళ్ళని అడిగితే ఏం లేవురో కొంచెం ఇక్కడ ఢిల్లీ లిక్కర్ పాలసీ కిరికిరి నడుస్తుంది, ఇంకా ప్రాసెస్లో కొంచెం లేట్ అవుతుంది అని చెప్తే ఓ ఇట్లాంటి కిరికిలు మనం మస్తు సాల్వ్ చేస్తాం, జర నాకు కూడా అది ఏందో చెప్పు అని అంటే ఢిల్లీ లిక్కర్ దందా గురించి సుకేష్కి అర్థమైంది. సరే నేను సాల్వ్ చేస్తా అని చెప్పేసి సుకేష్ ఒప్పుకున్నాడు. అలా సుకేష్ ఇది ఒప్పుకున్న తర్వాత సుకేష్ లైఫ్లోకి వచ్చిన కష్టాలు ఏంటివి? సుకేష్ నేను చేస్తాను ఒప్పుకున్న తర్వాత ఆయనకి ఒక ప్లాన్ ఇచ్చారు. ఆ ప్రాజెక్ట్ ఏంటిదంటే ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు 15 కోట్ల రూపాయలని 15 కోట్ల నెయ్యి అని చెప్పేసి కవితకి ట్రాన్స్ఫర్ చేయాలి. సో అది చేయాలంటే ఒక ఇంటెలిజెంట్ పర్సన్ కావాలి, నువ్వే మాకు దొరికినావు సుకేష్ అన్నట్టు గోలి కొట్టిరు. మనోడేమన్నా తక్కువ అమ్మాయి మన అయితే నన్ను ఇరికిచ్చిలు తప్పించుకుందామని ప్లాన్ వేస్తారని చెప్పి మనోనికి అప్పుడే అర్థమైపోయింది. ఇన్ని రోజులు చేసామని లంగ పనులే, ఇది ఒకటన్నా మంచి పని చేద్దామని చెప్పేసి సుకేష్ సరేలే అని ఒప్పుకున్నాడు. కానీ ఈ ప్రాసెస్ మధ్యలో మనం చేస్తుంది లంగ పని, ఇలా మనకు కంట్రిబ్యూషన్ ఉంది అండ్ మనకు కమిషన్ లేకపోతే ఎట్లా అని చెప్పేసి ఈ 15 కోట్లలో నాకెంత కమిషన్ ఇస్తారని చెప్పి ఆ పార్టీ వాళ్ళని అడిగితే
కమిషన్ లేదేం లేదు, నీకు ఇది ఇచ్చేడే ఎక్కువ అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. అరే అట్లెట్లయితారా భయ్ అని సుకేష్ అంటే వాళ్ళ ఫ్యామిలీని అడ్డం పెట్టుకొని సుకేష్తో ఆ 15 కోట్ల ట్రాన్సాక్షన్ చేయించారు. ఆ విధంగా హైదరాబాద్లో ఉన్న రేంజ్ రోవర్ 6060 కార్ లోపలికి 15 కోట్ల రూపాయలని 15 కిలోల నెయ్యి అని చెప్పి ట్రాన్స్ఫర్ చేయించారు. ఈ ప్రాసెస్ మొత్తం సుకేష్ చంద్రశేఖర్ అండ్ కవితక్క వాళ్ళ వాట్సాప్ చాట్లో రికార్డ్ అవుతూ ఉంది. వన్స్ ఫస్ట్ ట్రాన్సాక్షన్ అయిపోయిన తర్వాత ఇంకా 4 సార్లు నువ్వు 15 కోట్లు ట్రాన్స్ఫర్ చేయాలి అని చెప్పేసి సుకేష్ గారికి చెప్పారు. వాడేమనుకుంటే ఇది అయిపోగానే నాకు సీట్ ఇచ్చేస్తారేమో అండ్ మా ఫ్యామిలీని ఇష్టపడతారేమో అన్నట్టు అనుకురు. ఆ తర్వాత సుకేష్కి 5 సార్లు అని చెప్పేసరికి మండింది. ఇంత రిస్క్ చేసి పంపిస్తే మళ్ళీ 5 సార్లు ఏంది, వేరే వాళ్ళని పెట్టుకొని నేను చేయను అని చెప్పేసి చెప్తే లే నువ్వే ఇలా ఇన్వాల్వ్ అయి ఉన్నావు కాబట్టి నువ్వే చేయాలని చెప్పారు. ఇప్పుడు సుకేష్ లైఫ్ లోపలికి ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఒక సైడ్ నుంచి వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లంలో ఉంది అండ్ ఇంకొక సైడ్ నుంచి సుకేష్కి సీట్ వస్తలేదు. థర్డ్, సుకేష్ దగ్గర ఉన్న పైసలన్నీ వాళ్ళకి ఇచ్చేసిండు. ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? విల్ హీ గివ్ అప్? గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది. సో ఈ విధంగా సుకేష్ అసలు ఏం చేయాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నాడు. వీళ్ళు చెప్పినట్టు ఇవన్నీ చేసుకుంటూ పోతే నాకు సీట్ వచ్చినట్టే, నేను ముసలోడైనాక వస్తుంది నాకు సీట్. సో ఇదంతా కాదని చెప్పేసి సుకేష్ ఒక మాస్టర్ ప్లాన్ వేసిండు. అసలు సుకేష్ వేసిన ఆ మాస్టర్ ప్లాన్ ఏంటిది? కొన్ని రోజులుగానే సుకేష్ సడన్గా చల్ ఇదంతా వద్దురా బాయ్, 60 కోట్లు నేనే వేయాలి అండ్ నా ప్రొటెక్షన్ కోసం పైసలు కూడా నేనే వేయాలి, మళ్ళీ వీళ్ళందరూ పనులు చేసి పెట్టాలి, ఇదంతా మనకు సెట్గా అని చెప్పేసి ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళకి గట్టి వార్నింగ్ ఇచ్చిండు. మీరు కనుక మీ పార్టీలో నాకు సీట్ ఇప్పించకపోతే ఇన్ని రోజులు నేను మీతో ఉన్న ట్రాన్సాక్షన్స్, ఇన్ని రోజులు నేను మీతో మాట్లాడిన మాటలన్నీ కానీ, బీఆర్ఎస్ కవితక్కతో మాట్లాడిన మాటలన్నీ కానీ మొత్తం లీక్ చేసి పడేస్తా. సో మీరు ఏం చేసుకుంటారో చేసుకోరు అన్నట్టు సుకేష్ అన్నాడు. అట్లా లీక్ చేస్తే నీ పనే అవుతుంది అన్నట్టు వాళ్ళు కూడా వార్నింగ్ ఇచ్చారు. బట్ సుకేష్ అట్లాంటి వాటికి దేనికి భయపడకుండా 700 పేజీల చాట్ని వాళ్ళ లాయర్కి పంపించేసి బాబాయ్ జస్ట్ ఈ చాట్ ట్రైలర్ రిలీజ్ అయ్యి అండ్ ఈ ట్రైలర్ ఎంత వైరల్ కావాలంటే ఆ పార్టీ గజ గజ వనకాలి అని చెప్పేసి రిలీజ్ చేయించాడు. సుకేష్ అనుకున్నట్టే జరిగింది. ఇటు సైడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మన కవితక్కకి మస్తు ఫేమ్ ఉంది, అటు సైడు ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్న కేజ్రీవాల్కి కానీ వాళ్ళ పార్టీ మెంబర్స్కి కానీ చాలా ఫేమ్ ఉంది. సో దీనివల్ల మన సుకేష్ గురించి మాట్లాడడం తక్కువైపోయింది అండ్ ఈ రెండు పార్టీస్ గురించి డిస్కస్ చేసుకోవడం, కవితక్క లిక్కర్ స్కామ్ గురించి డిస్కస్ చేసుకోవడం ఎక్కువైపోయింది. సో దీనివల్ల వీళ్ళిద్దరూ ప్రాబ్లమ్స్లో పడిపోయారు. ఇప్పుడు వీళ్ళందరికీ ఉంది ఒకటే ఆప్షన్. అసలు సుకేష్ వేసిన ఈ మాస్టర్ ప్లాన్ వల్ల ఏం యూజ్ అంటే, ఒకటి ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళే మన కిరికిరి చేస్తున్నా లేకపోతే వాళ్ళు ఒప్పుకోము అని చెప్పినా సుకేష్ కవితక్క దగ్గరకు వచ్చి అక్క నీకు ఇలా ఏం ఇన్వాల్వ్మెంట్ లేదని నేను చెప్పేస్తా, నువ్వు నాకు ఒక 100 కోట్లు ఇచ్చేసాయి, ఆ తర్వాత కేసు పెట్టిందే నేను కాబట్టి నీకల్లా ఇన్వాల్వ్మెంట్ లేదని నేను తప్పించేస్తా అని చెప్పేసి కవితక్కతో మాట్లాడి ఏదైనా ఒకటి సెటిల్మెంట్ చేసుకుంటాడు. ఇట్లా కాకుంటే ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళతో మాట్లాడి ఆ సీట్ తెప్పించుకొని ఈ లిక్కర్ దందాలో ఎవ్వరు దేంట్లో ఇన్వాల్వ్ కాలేదు, జస్ట్ ఉత్తగా చెప్పినా అని చెప్పేసి తప్పంతా సుకేష్ మీద వేసుకొని పార్టీలోకి వెళ్ళిపోతాడు. థర్డ్, ఇదే రీజన్ అడ్డం పెట్టుకొని వాళ్ళ ఫ్యామిలీని కూడా కాపాడుకుంటాడు. ఫోర్త్, ఆ రీజన్ వల్లనే ఆయన పైసలు కూడా మళ్ళీ రికవర్ చేసుకోగలుగుతాడు. సో ఈ విధంగా ఈ మాస్టర్ ప్లాన్ ద్వారా ఇక్కడున్న వాళ్ళందరూ సుకేష్ మాటనే ఇరాల్సి వస్తుంది. సో ఇప్పుడు సుకేష్ ఆ 700 పేజెస్ చాట్ని లీక్ చేయలేదు, జస్ట్ ఈ కొంచెం చాట్ లీక్ చేయడం వల్లనే ఇంత రచ్చ జరిగింది. ఆ చాట్ లీక్ చేస్తే చాలామంది బండారాలు బయటపడిపోతాయి. సో అందుకే అందరూ జాగ్రత్తగా ఉండి సుకేష్ చెప్పే మాటలు వింటున్నారు. అండ్ మనోడు ఇప్పుడు ఫుల్ కాన్ఫిడెన్స్లో ఆమ్ ఆద్మీ పార్టీని అండ్ మన కవితకు నొనికిస్తున్నాడు. సుకేష్కి ఇట్లా ఇరికేయడం కొత్త ఏం కాదు, చిన్నప్పటి నుంచి ఇట్లాంటివి వేసే పెరిగిండు. సో ఇప్పుడు కూడా అదే పని చేస్తుండు. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? వీడియో వస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ సుకేష్ ఏం చేయబోతున్నాడు? ఈ పార్టీ వాళ్ళని నిరికిస్తాడా, వాళ్ళని నిరికిస్తాడా? ఇవన్నిటిని నెక్స్ట్ లీక్ అవ్వబోయే న్యూస్లలో చూద్దాం. సో ఇప్పటి వరకు మీరు ఫస్ట్ పార్ట్ చూడకపోయి ఉంటే ఆ పార్ట్ని కూడా చూడండి. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.